శ్రీ గణేశాయ నమః, శ్రీ కామాక్షై నమః, శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శ్రీ మంత్రాలయ గురు సార్వభౌముడు. మనము ఈరోజు శ్రీ మంత్రాలయ మహనీయుడు శ్రీ రాఘవేంద్ర గురువుల పుణ్యచరితమును విందాము. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవి. మంత్రాలయము అనే గ్రామము శ్రీ రాఘవేంద్ర గురువుల పుణ్యధామము. నమ్ముకున్న భక్తుల ఇలవేల్పు, కామధేనువు, కల్పవృక్షము శ్రీ రాఘవేంద్ర గురువులు. శ్రీ రాఘవేంద్రాయ నమః అనే అష్టాక్షర మంత్రమును జపిస్తే పాపములు తొలుగును, పుణ్యము చేరును, భక్తి పెరుగును. భక్తులకు కోరిన వరములొసగే కొంగు బంగారముగా మంత్రాలయ మూల బృందావనములో శ్రీ రాఘవేంద్ర గురువులు ఇప్పటికి జీవ సమాధిలో జీవిస్తూ అనుగ్రహిస్తున్నారు. పూర్వజన్మ పుణ్యము కలిగిన భక్తులకే మూల బృందావనము సందర్శించే భాగ్యము లభ్యమవుతుంది. శ్రీ రాఘవేంద్ర గురువులు 16వ శతాబ్దములో వెలసిన మహనీయులు. శ్రీ మధ్వ మూల గురువులైన శ్రీ మధ్వాచార్యులు స్థాపించిన ద్వైత సిద్ధాంతమును మానవాళికి బోధించారు. మధ్వ సిద్ధాంతమును అనుసరించి వెలసిన గ్రంథముల ప్రకారము మనము శ్రీ రాఘవేంద్ర గురువుల పూర్వ అవతారములను తెలుసుకుందాము. రాఘవేంద్ర గురువుల మూల రూపము శంకుకర్ణుడు. కృతయుగములో సత్యలోకవాసుడు శ్రీ శంకుకర్ణుడు. ప్రతిరోజు బ్రహ్మదేవుడు ఆచరించే మహావిష్ణు పూజకు పుష్పములను అందజేయటం అతని కర్తవ్యం. ఒక దినము పూజకు పుష్పములు శంకుకర్ణుడు తగిన సమయమునకు అందించలేకపోయినందువలన బ్రహ్మదేవుని శాపమునకు గురి అయ్యాడు. శాపమునకు గురి అయినందుకు మదనపడుతూ చింతిస్తూ ఉండగా నారద మహర్షి శంకుకర్ణుని సమాధానపరచాడు. శంకుకర్ణ, దుఃఖించకు. బ్రహ్మదేవుని శాపము నీకు వరముగా మారనున్నది. రానున్న అవతారములో నీ భక్తికి మెచ్చి సాక్షాత్ ఆ శ్రీహరి అవతారము దాల్చనున్నాడు. ఇంతేకాదు, ప్రతి యుగములో నీ అవతారముల వలన లోక కళ్యాణం జరగవలసి ఉన్నది. నీ మహిమల వలన జగత్తులో సత్యము, ధర్మము, న్యాయము స్థాపింపబడనున్నది అని నారదుడు చెప్పగా శంకుకర్ణుడికి అంతులేని ఆనందము కలిగినది. శంకుకర్ణుడు ప్రహ్లాదుడుగా అవతరించాడు. శ్రీ రాఘవేంద్రుల మొదటి అవతారము ప్రహ్లాద అవతారము. ఇక ప్రహ్లాదుని గురించి తెలుసుకుందాము. హిరణ్యకశిపుడు కయాదుకు ప్రహ్లాదుడు పుత్రుడుగా జన్మించాడు. దేవాసుర సంగ్రామ సమయములో కయాదు తన రక్షణ కొరకు నిండు గర్భిణిగా నారదుని ఆశ్రయించినది. గర్భిణిగా ఉన్న కయాదుకు నారదుడు నారాయణుని అష్టాక్షర మంత్రము, శ్రీహరి యొక్క లీలలు, కథలు వినిపిస్తూ ఉండగా కయాదు ఆదమరచి నిదురించినది. నారదుడు హరికథలు చెబుతూ ఉండగా తల్లి గర్భములో ఉన్న శిశువైన ప్రహ్లాదుడు ఊ అని పలికి సాగాడు. ఇది వినిన నారదుడు ఉపదేశములను అందజేశాడు ఆ గర్భములో ఉన్న శిశువుకు. ఓం నమో నారాయణాయ నమః అనే అష్టాక్షర మంత్రమును తల్లి గర్భములో ఉండగానే పలకడం మొదలుపెట్టాడు ఆ ప్రహ్లాదుడు. హరి సర్వత్ర సదా అన్నట్టు సదా సర్వకాలము ప్రహ్లాదుడికి హరినామ జపము, మంత్రము, స్మరణము, ధ్యానమే. హరిద్వేషి అయిన తన తండ్రి హిరణ్యకశిపుడు పలు విధములుగా ప్రహ్లాదుని హింసించాడు. అయినప్పటికీ ప్రహ్లాదుడు నారాయణ నామమును విడువలేదు. ప్రహ్లాదుని భక్తిని చూచి ఓర్వలేని ఆ హిరణ్యకశిపుడు, ఓయి ప్రహ్లాద, ఎక్కడ నీ హరి, నాకు చూపించగలవా అని అడగగా, ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపకతుండు, ఎందెందు వెతిక చూచినా అందందే కలడు దానవాగ్రణి. ఓ రాక్షసరాజా, ఓ తండ్రి, విష్ణుమూర్తి ఇక్కడ ఉంటాడా, అక్కడ ఉంటాడా అన్న సందేహము వద్దు. ఎక్కడ వెతికినా నీకు అక్కడ కనిపిస్తాడు ఆ శ్రీహరి. ఆ శ్రీహరి అనురేను పరిపూర్ణుడు.
తన భక్తుడైన ప్రహ్లాదుని నమ్మకమును సత్యము చేయుట కొరకు స్తంభమును చీల్చుకుని శ్రీ నారసింహుడు అవతరించాడు. సత్యం విధాతుం నిజ భృత్య భాషితం వ్యాప్తిం చ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతా తద్భుత రూపముద్వహం స్తంభేశ భాయాం న మృగం న మానుషం. ఇట్లు భాగవతము వివరించినది శ్రీ నారసింహ అవతారమును గురించి. తదుపరి హిరణ్యుని సంహరించిన ఆ హరి యొక్క ఆవేశము, క్రోధము దేవతలు పలు విధములుగా స్తుతించిన శాంతించలేదు ఆ శ్రీహరి. బ్రహ్మదేవుడు ప్రహ్లాదుని చూచి, ప్రహ్లాద, శ్రీహరి అవతారమునకు నీవే కారణము కావున నీవు హరిని స్తుతించి శాంతపరచు అని చెప్పాడు. ప్రహ్లాదుడు భక్తితో నరహరి చెంత నిలబడి స్తుతించగా హరి ప్రసన్నుడయ్యాడు. ప్రహ్లాద స్తుతి సంతుష్ట ప్రసన్న నిజమూర్తయే అన్నట్టుగా. ప్రహ్లాదుడు గొప్ప భాగవతోత్తముడు. శ్రీహరి యొక్క 2 అవతారములైన నారసింహ అవతారము మరియు త్రివిక్రమ అవతారము కనులారా దర్శించిన గొప్ప భక్తుడు. ప్రహ్లాదుని పినతండ్రి హిరణ్యాక్షుడు. ఆ హిరణ్యాక్షుడుని వరాహ అవతారము దాల్చి హరి సంహరించెను. ఇది ప్రహ్లాద జననమునకు ముందు జరిగిన సంఘటన. కాని నారసింహ అవతారము చూచిన ప్రహ్లాదునికి వరాహ అవతారమును కూడా చూడాలని కోరిక కలిగెను. తన తపస్సుతో మెప్పింపచేసి ఆ హరి యొక్క ద్వయ అవతారమును చూశాడు. ద్వయ అవతారం అంటే వరాహ అవతారము మరియు నృసింహ అవతారము రెండింటిని ఒకే రూపములో అంటే శ్రీ వరాహ లక్ష్మీ నృసింహుడిగా సింహాచలములో దర్శించాడు భక్త శిరోమణి మన ప్రహ్లాదుడు. కృతయుగమందు మొట్టమొదటగా సింహాచలములో శ్రీ వరాహ లక్ష్మీ నృసింహుని ఆలయము నిర్మించినది ప్రహ్లాదుడే. యుగాంతరములో శిథిలమై మళ్లీ కలియుగములో రాజులచే నిర్మించబడినది సింహాచల ఆలయము. నేడు మూల బృందావనమున రాఘవేంద్ర గురువులు కొలువు తీరగా ఉత్సవమూర్తి అయిన ప్రహ్లాదుడే ఎన్నో పూజలు సేవలు అందుకుంటున్నాడు. ఇక 2వ అవతారమైన బాహ్లీక రాజుడి అవతారము తెలుసుకుందాము. బాహ్లీక మహారాజు శాంతను మహారాజు యొక్క సోదరుడు. బాహ్లీక మహారాజు గొప్ప కృష్ణ భక్తుడు. కురుక్షేత్ర సంగ్రామములో కౌరవ సేన యందు ఉండవలసిన పరిస్థితి ఏర్పడినది. పాండవులతో యుద్ధము చేయుటకు బాహ్లీకుని మనస్సు అంగీకరించలేదు. భీముని హతమార్చమని కోరాడు. కృష్ణ భక్తుని సంహరించడం సరికాదని భీముడు అన్నాడు. భీముని చివరగా ఒప్పించి యుద్ధ భూమి అందు కృష్ణుని కొనచూపులతో సందర్శిస్తూ ప్రాణం విడిచాడు బాహ్లీకుడు. ఇక 3వ అవతారమైన వ్యాసతీర్థ అవతారము. కృష్ణదేవరాయుని సామ్రాజ్యములో రాజగురువు శ్రీ వ్యాసతీర్థులు. కృష్ణదేవరాయులకు పూర్వజన్మ పాపకర్మల వలన ఒక్క అమావాస్య నాడు గుహయోగము అని చెప్పబడే ఓ దుస్థితి సంభవించే అపాయము రానున్నది అని శాస్త్రజ్ఞులు తెలిపారు. ఇది విని రాజు దిగ్భ్రాంతికి గురి అయ్యాడు. రాజు ఓ నిర్ణయం తీసుకున్నాడు. తమ రాజగురువైన శ్రీ వ్యాసతీర్థుల వారికి తమ రాజ్యము, ధన కనక వస్తు వాహనాలు అన్నింటినీ దానముగా స్వీకారము చేసుకోమని తన సింహాసనమును అధిష్ఠించమని కోరుకున్నాడు. వ్యాసతీర్థులు అమావాస్య నాడు రాజు యొక్క సింహాసనమును అధిష్ఠించారు. అలా రాజ్యమును దానముగా స్వీకారము చేసుకున్నందువలన వ్యాసతీర్థులు వ్యాసరాజ గురువులుగా ప్రసిద్ధి చెందారు. ఇలా సింహాసనమును వ్యాసతీర్థులు అధిష్ఠించారు. అప్పుడు ఆ సభలో అందరూ చూస్తూ ఉండగా ఆ గుహయోగ దోషము అగ్నిజ్వాలగా సభలో ప్రవేశమయ్యినది. సభలో ఉన్న జనులు భయంతో వణికిపోయారు.
వ్యాసతీర్థులు తన కాషాయ వస్త్రమును జ్వాలగా వస్తూ ఉన్న గుహయోగము మీదికి విసిరివేశారు. కాషాయ వస్త్రము యొక్క మహిమ వలన ఆ అగ్ని జ్వాల యొక్క శక్తి నిర్వీర్యమైనది. యతుల యొక్క కాషాయమునకు ఎంతటి శక్తి! చూసారా, వ్యాసరాజుల కీర్తి ఎంత మహిమాన్వితము! వ్యాసరాజులు ఆంధ్రప్రదేశము, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో 732 స్థానములో హనుమంతులను ప్రతిష్ఠించారు. ఆంధ్రప్రదేశములో గుంటకల్లులో వెలసిన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి, గండిలోని వీర ఆంజనేయ స్వామి, అనంతపురము జిల్లాలోని సింగనమల శ్రీ దుర్గా ఆంజనేయ స్వామి ఆలయంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి అంతా వ్యాస ప్రతిష్ఠితములే. వ్యాసరాజులు ప్రతిష్ఠించిన హనుమంతుని ఆలయాలలో హంపీలో స్థాపించిన శ్రీ యంత్రోద్ధారక హనుమంతుని ఆలయం చాలా విశేషమైనది. ఈ ఆలయము తుంగభద్రా నదీ తీరమందు ప్రశాంతమైన కొండ ప్రాంతములో నిర్మించబడినది. ఈ స్థలము యొక్క గొప్పతనము ఏమనగా, శ్రీరాముడు త్రేతాయుగములో హనుమంతుని మొట్టమొదటిసారిగా ఈ పర్వతము యందు సందర్శించాడు అని చెబుతారు. నమామి దూతం అనే పదములతో మొదలయ్యే శక్తివంతమైన శ్రీ యంత్రోద్ధారక హనుమంత స్తోత్రం వ్యాసరాజులు రచించినది. ఇప్పటికి ఈ స్తోత్రమును మధ్వ కుటుంబీకులు విశేషముగా పారాయణము చేస్తారు. వ్యాసరాజులు ఎన్నో కృష్ణుని కృతులు రచించారు. అందులో జగత్ ప్రసిద్ధికెక్కిన కృష్ణా నీ బేగనే బారో, కృష్ణా నీ బేగనే బారో అనే కృతి చాలా విశేషమైనది. వ్యాసతీర్థులు తిరుమలలో 12 సంవత్సరముల కాలము శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించారు. వ్యాసతీర్థులు స్వామిని దర్శించటానికి శ్రీవారి మెట్ల మార్గము యందు తన పాదములు పడటం సరికాదని ఎంచి మోకాళ్లతో మెట్లను ఎక్కి తిరుమల చేరుకున్నారు. ఇలాంటి సాహసం దైవాంశముతో అవతరించిన మహనీయులకే సాధ్యమవును. ఇప్పటికీ తిరుమల ఆనంద నిలయ గోపురములో శ్రీ వరాహస్వామిని చూస్తూ ఉన్నట్టే కనబడే శ్రీ విమాన వెంకటేశ్వరుడు శ్రీ వ్యాసరాయులచే ప్రతిష్ఠింపబడినది. వ్యాసతీర్థులు తమ 92వ ఏట హంపి సమీపమున తుంగభద్రా నది మధ్యలో నవ బృందావనమందు జీవ సమాధి అయ్యారు. అంటే బృందావనస్థులు అయ్యారు. ఇక రానున్న అవతారము మనము ఎంతో ఆకాంక్షతో ఎదురు చూస్తూ ఉన్న శ్రీ రాఘవేంద్ర గురువుల అవతారము. శ్రీ రాఘవేంద్ర గురువులు మానవ శరీరముతో అవతరించిన దేవదూత, డివైన్ మెసెంజర్. ముందు యుగములందు శ్రీహరి అవతారము దాల్చెను. కాని కలియుగములో శ్రీహరి భక్తి మార్గమును పెంపొందటానికి ఎన్నో మహనీయులను అవతరింపచేశాడు. అందులో రాఘవేంద్ర స్వామి అవతారము అగ్రగణ్యమైనది. మంత్రాలయ మహనీయుడు ఓ యుగ పురుషుడు. కృతయుగమునందు ప్రహ్లాదుడిగా, ద్వాపర యుగమునందు బాహ్లీక రాజుగా, కలియుగములో వ్యాసరాయులుగాను రాఘవేంద్రులుగాను అవతరించారు. కలియుగములో తనను నమ్మిన భక్త కోటిని అనుగ్రహించటం కొరకు దివి నుండి భువికి దిగిన అవతారము. రాఘవేంద్ర గురువుల పూర్వాశ్రమ జీవితమును గురించి తెలుసుకుందాం రండి. శ్రీ తిమ్మన్న భట్టు గోపికాంబ దంపతులకు తిరుమల వెంకటేశుని వరప్రసాదముగా కలిగిన సంతానము శ్రీ రాఘవేంద్ర గురువులు. భువనగిరిలో 1595వ ఏట ఫల్గుణ మాసం శుక్లపక్షం మృగశిరా నక్షత్రము యందు పుణ్యస్వరూపుడైన శ్రీ రాఘవేంద్ర గురువులు అవతరించారు. రాఘవేంద్రుల పూర్వాశ్రమ నామధేయము వెంకటనాథుడు. రాఘవేంద్రుల పూర్వాశ్రమ సోదరుడు గురురాజాచార్యులు, పూర్వాశ్రమ సోదరి వెంకటాంబ. తిమ్మన్న భట్టు వారు వెంకటనాథునికి ఉపనయనం చేసి సాధ్యమైనంత విద్యాభ్యాసం చేశారు. వెంకటనాథుడు చాలా బుద్ధిమంతుడు. తండ్రి కాలము చేసిన తరువాత తన అన్నగారి చెంత ఉండి విద్యలు నేర్చుకున్నారు.
ఆ తరువాత మధురలో ఉన్న తమ బావగారి సాయంతో వేద శాస్త్రములు అభ్యసించారు. బాల్యము నుండే వెంకటనాథుడు ఏకసంతాగ్రాహి. ఎంతటి కఠినమైన పాఠములను కూడా ఇట్టే పట్టుకునే అంత గొప్ప బుద్ధిమంతుడు. గొప్ప స్థాయిలో వేదములను అభ్యసించుట కొరకు కుంభకోణములో ఉన్న తన గురువైన శ్రీ సుధీంద్ర తీర్థుల ఆశ్రమములో చేరుకున్నారు. వెంకటనాథుని దృఢ భక్తి, సంకల్ప శక్తి, మంచి గుణములు, స్వభావము, వినయము, అందరినీ గౌరవించే గొప్ప గుణము, నేర్పరితనము అందరి మనస్సుని ఆకట్టుకున్నది. గురు సుధీంద్రులు వెంకటనాథుని గుణగణములను తలంచి చాలా సంతోషించేవారట. ఓ రోజు గురువులు వెంకటనాథుని పిలిచి, వెంకటనాథ, విద్య, జ్ఞానం, వేదములు, శాస్త్రములు అన్నీ పూర్తి చేయడం జరిగినది. బాగుగా సంపూర్ణముగా అభ్యసించావు కదా, మంచిది. ఇక నీకు వివాహం చేసుకునే యుక్త వయస్సు వచ్చినది. నీకు తగిన కన్యారత్నమును వివాహము చేసుకోమని గురువులు వెంకటనాథుని ఆశీర్వదించి పంపారు. ఇక రానున్న తరువాత భాగములో శ్రీ రాఘవేంద్రుల వైవాహిక జీవితము గురించి తెలుసుకుందాం. శ్రీ రాఘవేంద్రాయ నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.